మాత్రే నమః. శ్రోత మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ యొక్క ఎపిసోడ్ నందు సింహరాశి వారికి భాద్రపద మాసములు అంటే సెప్టెంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది కొంచెము తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ మాసం ముందు మంచి ఫలితాలే కలుగుతున్నాయి. పనులన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. అంతేకాకుండా సంఘములో కూడా వీళ్ళకు మంచి పేరు గడించేటువంటి అవకాశము ఉందన్నమాట. అంటే సంఘములో పేరు కొంచెము ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఆర్థికంగా కొంత మటుకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. మొదట్లో నెలలో ఆర్థిక ఇబ్బందులు కలిగిన చివరకు మాత్రము ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి తిరిగి మళ్ళా యథాస్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు పనులు చేసేటప్పుడు ఎదుటి వారిని ఆచితూచి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటే, లేకపోతే ఒక్కొక్కసారి నమ్మకం పోతుందన్నమాట. అందువల్ల వాళ్ళతో చాలా జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. ఆలోచించి ముందుకు పోవండి. ఆరోగ్యం నందు కూడా వీళ్ళకు కొంచెము ఇబ్బందులు కలగవచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా కలిగినా కూడా తొలగిపోతాయి కూడా. వీరు శనేశ్వరుని దర్శించుట, తైలాభిషేకం చేయించుట, నల్లటి వస్తువు దగ్గర ఉంచుకుంటా చాలా మంచిది. కాబట్టి ఈ శని ప్రభావము వీళ్ళు ఎక్కువటువంటి ఈ వస్తువులు ఈ విధంగా వీళ్ళు శనికి చేసుకుంటే ఈ నెలలో వీళ్ళకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు చాలాగా ఉంటున్నాయి. ఓం స్వస్తి.